Hello friends, very good morning. So let's begin our editorial. It's judicial indiscipline. So Rajasthan High Court has disregarded law laid down by SC while admitting plea by Sachin Pilot Camp. Sachin Pilot Camp ఒక అభ్యర్థన పెట్టుకున్నారు. ప్లీ అంటే అభ్యర్థన, అర్జీ అంటాం కదా. సో దాన్ని అడ్మిట్ చేసింది రాజస్థాన్ హైకోర్టు. అలా అడ్మిట్ చేసే ప్రాసెస్ లో సుప్రీంకోర్టు చేసిన చట్టాన్ని, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ని డిస్రిగార్డ్ చేశారు, పాటించలేదు అనేది క్వశ్చన్ మార్క్. సచిన్ పైలట్ ఎవరు? ఫార్మర్ డెప్యూటీ సీఎం ఆఫ్ రాజస్థాన్ సీఎం ఎవరు? అశోక్ గెహ్లాట్. రీసెంట్ గా రాజస్థాన్ లో ఏం జరిగింది? రాజస్థాన్ కాంగ్రెస్ లో ఒక రకంగా ముసలం పుట్టిందని. సచిన్ పైలట్ అతనితో పాటు ఒక 19 మంది ఎమ్మెల్యేలు, అతని క్యాంప్ ఎమ్మెల్యేలు అందరూ కూడా తిరుగుబాటు బావుట ఎగరేశారు. అంటే అశోక్ గెహ్లాట్ వ్యతిరేకంగా నా వైపు 30 మంది ఉన్నారు అని చెప్పి సో ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం అనేది జరిగింది అక్కడ. సో అందుకని వాళ్ళని డిస్క్వాలిఫై చేయండి అని చెప్పి అక్కడ స్పీకర్ గారికి రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగింది. వీళ్ళందరూ ప్రభుత్వానికి, అంటే అధికార పార్టీలో ఉంటూ అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రవర్తించారని చెప్పి సో స్పీకర్ వీళ్ళకి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు జారీ చేసిన పక్షంలో వీళ్ళు హైకోర్టుకు వచ్చారు. ప్రొసీడింగ్స్ ని ఆపండి, యాంటీ డిఫెక్షన్ ప్రొసీడింగ్స్ ని ఆపండి అని చెప్పి హైకోర్టులో వీళ్ళ అభ్యర్థన రిక్వెస్ట్ వేయడం అనేది, ప్లీ పెట్టడం అనేది జరిగింది. హైకోర్టు ఆ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసింది. బేసికల్ గా యాక్సెప్ట్ చేయడం అంటే విచారణకి తీసుకుంది. విచారణకి తీసుకోవడమే కరెక్ట్ కాదు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఆ విషయంలో ఫాలో అవ్వలేదు అని ఎడిటోరియల్ చెప్తుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. ద రాజస్థాన్ హైకోర్ట్స్ ఆర్డర్ డైరెక్టింగ్ దట్ status quo be maintained in the disqualification proceedings against 19 legislators and holding a legal challenge to the Rajasthan Assembly Speaker's notice under the anti-defection law to be maintainable borders on judicial indiscipline. Very interesting sentence. Rajasthan's High Court's order ఇచ్చింది. ఏమని ఇచ్చింది? Directing that status quo be maintained in the disqualification proceedings against 19 legislators and holding a legal challenge to the Rajasthan Assembly Speaker's notice under the anti-defection law to be maintainable borders on judicial indiscipline. దీని అర్థం ఏంటి? స్టేటస్ కో అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడున్న పరిస్థితి అంటే అర్థం ఏంటి? స్టేటస్ కో అంటే సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈస్ టుడే, అంటే ప్రివైలింగ్ సిచ్యువేషన్, ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్ ఏంటి? ఈ 19 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. సో వాళ్ళకి ఆ పదవి ఉంటుంది, అది ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ అలాగే మెయింటైన్ చేయాలి అని ఒక ఆర్డర్ ఇచ్చారు. అంటే వాళ్ళు డిస్క్వాలిఫై చేయొద్దు, అలాగే ఉంచండి అని చెప్తూ ఏ విషయంలో? ఇన్ ద డిస్క్వాలిఫికేషన్ ప్రొసీడింగ్స్ అగైన్స్ 19 legislators and holding a legal challenge to the Rajasthan Assembly Speaker's notice under the anti-defection law. యాంటీ-డిఫెక్షన్ లా ప్రకారం రాజస్థాన్ హైకోర్టు స్పీకర్ ఈ 19 మందికి నోటీస్ పంపించారు. మిమ్మల్ని డిస్క్వాలిఫై ఎందుకు చేయకూడదో ఎక్స్ప్లెయిన్ చేయండి అని, డిస్క్వాలిఫై మీరు ఎక్స్ప్లెనేషన్ చేయండి అని చెప్పి నోటీసులు పంపించడం జరిగింది. సో ఆ విషయానికి సంబంధించి కూడా లీగల్ ఛాలెంజ్, అది లీగల్ గా వీళ్ళు హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. మాకు స్పీకర్ అలా నోటీస్ పంపించారు, మేము అది యాక్సెప్ట్ చేయము అని చెప్పి దాన్ని ఛాలెంజ్ చేస్తూ వీళ్ళు హైకోర్టుకి వచ్చారు. ఆ హైకోర్టుకి వచ్చినప్పుడు హైకోర్టు ఆ ఛాలెంజ్ ని ఏం చేసింది? ఆ లీగల్ ఛాలెంజ్ ని మెయింటైనబుల్ అని చెప్పింది, అంటే యాక్సెప్ట్ చేసింది. అంటే హైకోర్టు ఇప్పుడు విచారిస్తుంది, మేము చెప్తాం దానికి అదేంటనేది మేము చెప్తామని హైకోర్టు యాక్సెప్ట్ చేసింది. ఇది జుడిషియల్ ఇండిసిప్లిన్ కిందకి వస్తుంది అని చెప్పి ఎడిటోరియల్ రైటర్ అంటున్నారు. ఇండిసిప్లిన్ అంటే తెలుసు కదా మనకి, క్రమశిక్షణ రాహిత్యం కిందకి వస్తుంది అన్నారు. అదేంటి? కోర్టు ఒక కేసుని యాక్సెప్ట్ చేస్తే అది క్రమశిక్షణ రాహిత్యం ఎందుకు అవుతుంది? ఇది అర్థం కావాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి స్టోరీలో. సో దిస్ ఎంటైర్ స్టోరీ ఈజ్ ఆన్ యాంటీ డిఫెక్షన్ లా. లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఈస్ యాంటీ డిఫెక్షన్ లా. కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇస్తాను, అర్థం చేసుకోండి. 1967లో గయాలాల్ అనే ఒక ఎమ్మెల్యే ఒక్క రోజులో 3 పార్టీలు మారాడు. ఒక్క రోజులో 3 పార్టీలు మారేసరికి అతని పేరు గయాలాల్. దాంట్లోంచి ఒక ఫన్ వచ్చింది అనమాట. అంటే ఎలా అన్నారంటే ఆయారాం గయారాం అనే ఫ్రేజ్ వచ్చింది పొలిటికల్ సర్కిల్స్ లో. ఆయారాం గయారాం, వచ్చాడు పోయాడు అన్నట్టుగా అంటాం కదా మనం, అలా అన్నమాట. అంటే ఒక పార్టీ తరపున గెలిచిన అభ్యర్థులు ఆ పార్టీలో ఉండకుండా పదవులకో లేకపోతే మనీకో లేకపోతే దేనికన్నా ఆశపడి వాళ్ళు పార్టీలు స్విచ్ చేయడం కానీ ఇలా మారడం కానీ చేస్తూ ఉంటారు. సో దీన్నే మనం డిఫెక్షన్ అంటాం, DEFECTION. డిఫెక్షన్ అంటే టు లీవ్ వన్స్ ఓన్ పార్టీ ఫర్ అన్ అపోజింగ్ వన్. అంటే ఒక దేశాన్ని డిఫెక్ట్ చేసేందుకు ఎవడన్నా నీ శత్రు దేశంతో నువ్వు కలిసిపోవడం, నీ దేశాన్ని వదిలేసి. అలాగే ఒక పార్టీని డిఫెక్ట్ చేస్తే నీ సొంత పార్టీకి వదిలేసి దాని అపోజిట్ పార్టీలో నువ్వు చేరిపోవడం, దీన్ని డిఫెక్షన్ అంటాం. ఈ డిఫెక్షన్ అనేది కరెక్ట్ కాదు,
పాలిటిక్స్ లో వాల్యూస్ అనేది కించపరిచేలా ఉంది అని చెప్పి చాలాసార్లు డిస్కషన్స్ జరిగాయి. చివరిగా 1985 లో యాంటీ డిఫెక్షన్ లా అనేది వచ్చింది. యాంటీ డిఫెక్షన్ లాని మనం 10th షెడ్యూల్ కాన్స్టిట్యూషన్ లో 10th షెడ్యూల్ లో భాగంగా ఇన్సర్ట్ చేయడం అనేది జరిగింది. 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని తీసుకొచ్చారు. యాంటీ డిఫెక్షన్ లా ఏం చెప్తుంది? యాంటీ డిఫెక్షన్ లా ఏం చెప్తుందంటే, ఏదైనా పార్టీ లెజిస్లేటర్, ఇట్ కుడ్ బి ఎమ్మెల్యే ఆర్ ఎంపీ, అతను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను క్లియర్ గా చెప్పినవి రెండు కేసెస్. ఒకటి ఏంటంటే ఇఫ్ ఈ వాలంటరీలీ గివ్స్ అప్, అంటే రెసిగ్నేషన్ చేయడం ద్వారా. ఇంకొన్ని వైడర్ కానిటేషన్ ఉంది. గివింగ్ అప్ అనే దానికి ఇంకా మీనింగ్ ఉంది, తర్వాత మాట్లాడదాం. వాలంటరీగా ఒకదాన్ని గివప్ చేసిన, తన మెంబర్షిప్ ని గివప్ చేసినా సరే, లేదా పార్టీ నిర్ణయానికి అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా ప్రవర్తించడం అంటే అర్థం ఏంటంటే, ఏదైనా విషయంలో ఓటింగ్ జరిగినప్పుడు పార్టీ చెప్పిన దాన్ని కాకుండా తన సొంతంగా వేరే ఓట్ చేశారనుకోండి, అది పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించడం కింద వస్తుంది, పార్టీ విప్ ని ఉల్లంఘించినట్టు వస్తుంది. ఈ రెండు కారణాల ద్వారా రెస్పెక్ట్ టు స్పీకర్ కానీ, అసెంబ్లీ అయితే అసెంబ్లీ, పార్లమెంట్ అయితే లోక్సభ అయితే లోక్సభ, దాని స్పీకర్ అతన్ని డిస్క్వాలిఫై చేయవచ్చు. ఎప్పుడు ఆ పార్టీ ఆ రిక్వెస్ట్ పెట్టినప్పుడు, వీళ్ళని డిస్క్వాలిఫై చేయండి అని చెప్పి రిక్వెస్ట్ పెడితే ఈ రెండు కారణాలతో వాళ్ళని డిస్క్వాలిఫై చేయవచ్చు. అయితే ఈ కారణాలు కూడా కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, మొదటి కారణం ఏం చెప్తుంది, ఇఫ్ ద మెంబర్ వాలంటరీలీ గివ్స్ అప్ అన్నాం. వాలంటరీలీ గివింగ్ అప్ అంటే అర్థం ఏంటి? తనంతట తాను ఎందుకు రాజీనామా చేస్తాడు? పదవి వదులుకోడు కదా, తను రాజీనామా చేయడు. మరి రాజీనామా చేయనప్పుడు ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళు రాజీనామా చేయరు కానీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో పార్టిసిపేట్ చేస్తారు. అంటే పార్టీ తరపున పబ్లిక్ గా విమర్శిస్తూ ఉంటారు, పార్టీని తిడుతూ ఉంటారు, వేరే పార్టీలతో కలిపి ఈ పార్టీని తిట్టడం, మీడియాలో మాట్లాడడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు ఏం చేయాలి? అది కూడా వాలంటరీలీ గివప్ కిందకి వస్తుందా అంటే వస్తుంది అని తర్వాత సుప్రీంకోర్టు చెప్పింది కొన్ని జడ్జిమెంట్ లో భాగంగా. వాలంటరీగా మెంబర్షిప్ ని వదులుకోవడం అంటే రెసిగ్నేషన్ చేయడమే కాదు, పార్టీకి వ్యతిరేకంగా పబ్లిక్ ఫోరమ్స్ లో మాట్లాడడం, పార్టీ పరువు ప్రతిష్ట తీసేలాగా ప్రవర్తించడం కూడా వాలంటరీలీ గివింగ్ అప్ కిందకు వస్తుంది అని చెప్పి కొన్ని జడ్జిమెంట్స్ లో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ఆ కారణాలతో కూడా స్పీకర్ అతన్ని డిస్క్వాలిఫై చేయవచ్చు. రైట్, ఇట్ ఈస్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. అయితే ఇందులో స్పీకర్ యొక్క అధికారాలకు సంబంధించి కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఎన్ని రోజుల్లో డిస్క్వాలిఫై చేయాలి? టైం లిమిట్ ఏదైనా ఉందా అంటే టైం లిమిట్ పెట్టలేదు. టైం లిమిట్ అనేది కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేయబడలేదు, ఎన్ని రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి. అందుకని ఏం జరుగుతుందంటే, జనరల్ గా ప్రతిపక్ష పార్టీ నుంచి ఎవరైనా సరే అధికార పార్టీలో చేరి అధికార పార్టీలో మంత్రి పదవిని అనుభవిస్తే, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మా ఎమ్మెల్యే అధికార పార్టీకి వెళ్ళిపోయాడు, అతన్ని మీరు డిస్క్వాలిఫై చేయండి అని రిక్వెస్ట్ పెట్టినప్పుడు, స్పీకర్ జనరల్ గా అధికార పార్టీకి చెందిన వ్యక్తి అయి ఉంటాడు కాబట్టి అతను దానిపై నిర్ణయం తీసుకోకుండా సైలెంట్ గా ఉంటాడు. హీ విల్ నాట్ సే ఎస్, హీ విల్ నాట్ సే నో, హీ విల్ కీప్ క్వైట్. ఎందుకంటే టైం లిమిట్ అని స్పెసిఫై చేయలేదు, ఎన్నాళ్ళలో నిర్ణయం తీసుకోవాలి అనేది చెప్పబడలేదు. అందుకే నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ కీప్స్ మమ్. ఇలా ఉండడం వల్ల కూడా మిస్యూజ్ జరుగుతుంది. రెండవది స్వీపింగ్ పవర్స్, దీనికి సంబంధించిన డెసిషన్స్ అన్ని కూడా స్పీకర్ చేతిలోనే ఉన్నాయి. స్పీకర్ కి ఎందుకు ఎంత ఎక్కువ పవర్స్ ఉన్నాయి, ఉండడం కరెక్టా కాదా అనే విషయంలో కూడా మళ్ళీ కొన్ని ఇష్యూస్ వచ్చాయి. అండ్ దెర్ ఈస్ వన్ మోర్ థింగ్, ఈ ఒక్క విషయంలో చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి యాంటీ డిఫెక్షన్ లాగా. మీరు ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు ఏదైనా విధానపరమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకునేటప్పుడు అసెంబ్లీలో ఓటింగ్ జరుగుతుంది, ఓకే, బిల్లు పాస్ అవ్వాలా లేదని. ఒక అధికార పార్టీకి చెందిన ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. అధికార పార్టీ తీసుకున్న నిర్ణయం ఆయనకి నచ్చలేదు, ఆయన ఎమ్మెల్యే. అధికార పార్టీ తీసుకున్న నిర్ణయం ఆయన నచ్చలేదు అంటే అతని కాన్షియన్స్ కి, అతని అంతరాత్మక తప్పు అని తెలుస్తోంది. అతని నియోజకవర్గ ప్రజలు అతను ఏదైతే నమ్మి అతనికి ఓటు వేశారో వాళ్ళ తరపున ఆలోచించిన తప్పు అని తెలుస్తోంది. కానీ పార్టీ రూల్స్ ప్రకారం వెళ్ళాలా, అంతరాత్మ ప్రబోధం మీదకి వెళ్ళాలా? ఇది ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు పార్టీ రూల్ కి వ్యతిరేకంగా వెళ్తే దెన్ హీ విల్ బి లయబుల్ టు బి డిస్క్వాలిఫైడ్ అండర్ యాంటీ డిఫెక్షన్ లా. మరి అలాంటప్పుడు మరి అతని అంతరాత్మ ప్రబోధం అనేది ఎక్కడికి పోతుంది? లెజిస్లేటర్ కి మరి సొంత ఆలోచనలు ఉండకూడదా, తను సొంతంగా ఓటింగ్ వేయకూడదా అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇట్లాంటి చాలా క్వశ్చన్ మార్క్స్ ఉండిపోయాయి. యాంటీ డిఫెక్షన్లలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని చెప్పి కొన్ని ప్రపోజల్స్ వస్తున్నాయి. అంటే మెజారిటీ ప్రూవ్ చేసుకోవాల్సిన టైంలో తప్పితే మిగిలిన సందర్భాల్లో ఎమ్మెల్యేలకి లేదా ఎంపీలకి వాళ్ళకి సొంతంగా ఓటు వేసుకునే అవకాశాన్ని కల్పించండి అని ఒక మార్పు చేయండి అని చెప్పి ఒక డిస్కషన్ అనేది జరుగుతుంది. సో ఇలా చాలా ఉన్నాయండి యాంటీ డిఫెక్షన్ వల్ల మనకి చాలా విషయాలు వస్తూ ఉంటాయి. అవన్నీ మాట్లాడదాము, వెళ్తూ మనం మాట్లాడదాం. అయితే ఒక్క నిమిషం. ఇంకొక విషయం ఏంటంటే 1992లో ఒక కేసు జరిగింది. సో దీనికి సంబంధించిన ఒక యూ కెన్ సీ హియర్, ఇది
కిహోటో హోలోహాన్ కేసు. సో ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పిందంటే, జుడిషియల్ రివ్యూ, స్పీకర్ తీసుకునే నిర్ణయాన్ని కోర్టులు ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వచ్చు అనే విషయంలో ఒక డిస్కషన్ జరిగింది. కోర్టులు ఇన్వాల్వ్ అవ్వచ్చు ఎప్పుడు? ఆఫ్టర్ ద స్పీకర్ హ్యాస్ మేడ్ హిస్ డెసిషన్. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత, అంటే డిస్క్వాలిఫై చేశానో చేయలేదో ఏదైనా డెసిషన్ తీసుకున్న తర్వాత, దెన్ యూ కెన్ గో టు హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్. స్పీకర్ నిర్ణయం తీసుకోక ముందు కోర్టులు ఇంటర్వ్యూన్ అవ్వకూడదు అని చెప్పి 1992లో జరిగిన ఆ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. ముందు ఇంటర్వ్యూన్ అవ్వకూడదు, అంటే ముందు ఇన్వాల్వ్ అవ్వకూడదు, స్పీకర్ డెసిషన్ తీసుకున్న తర్వాతే ఇంటర్వ్యూన్ అవ్వాలి అనేది విషయం. ఇప్పుడు రాజస్థాన్ హైకోర్టులో ఏం జరిగిందంటే, రాజస్థాన్ విషయంలో ఏం జరిగిందంటే, స్పీకర్ నోటీస్ మాత్రమే ఇచ్చారు, స్పీకర్ ఇంకా వాళ్ళని డిస్క్వాలిఫై చేసే డెసిషన్ తీసుకోలేదు. తీసుకోక ముందే హైకోర్టు ఇందులో ఇన్వాల్వ్ అయిపోయింది. తీసుకోక ముందే హైకోర్టు అనేది ఇంటర్వ్యూన్ అవ్వడం జరిగింది. హైకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి ఆ ప్రొసీడింగ్స్ ని, అంటే స్టేటస్ కో మెయింటైన్ చేయాలని చెప్పి వీళ్ళ కేసుని యాక్సెప్ట్ చేసి విచారణ చేపట్టింది. అందుకని జ్యుడిషియల్ ఇండిసిప్లిన్ కిందకి వస్తుంది అని చెప్పి ఇక్కడ రాశారు. ఎందుకంటే సుప్రీంకోర్టు, హైకోర్ట్స్ అన్ని కూడా సుప్రీంకోర్టు యొక్క ప్రీవియస్ జడ్జిమెంట్స్ ని బైండింగ్ కింద తీసుకోవాలి, వాటిని ప్రెసిడెంట్స్ కింద, ఎర్లియర్ ఎగ్జాంపుల్స్ కింద తీసుకొని ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకపోతే దెన్ దేర్ ఇస్ నో సెన్స్. మరి మనకన్నా పైన కోర్టు నిర్ణయాన్ని మనం ధిక్కరిస్తే అది ఇండిసిప్లిన్ కిందకే వస్తుంది కదా. దట్స్ ది లాజిక్ ఆఫ్ దిస్ ఎడిటోరియల్ కొంచెం కాంప్లెక్స్ గా ఉంటుంది, మీకు బ్యాక్గ్రౌండ్ ఇవ్వకపోతే అర్థం కాదు. అందుకనే మెల్లగా ఓపిక్గా చెప్తున్నాను. యాంటీ డిఫెక్షన్ గురించి తెలియాలి, దాంట్లో ఉన్న క్లాజుల గురించి తెలియాలి, క్లాజుల యొక్క ఇంటర్ప్రిటేషన్ తెలియాలి, వాటి గురించి సుప్రీంకోర్టులో ఇంతకుముందు జరిగిన కేసుల గురించి తెలియాలి, ఆ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందో తెలియాలి. ఇవన్నీ తెలిస్తే గానీ యూ విల్ నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ దిస్. సో ఐ ట్రై టు మేక్ ఇట్ ఈజీ ఫర్ యూ. కొంచెం ఫాలో అవ్వండి జాగ్రత్తగా. The order does not give any reason for admitting the petition and overruling objections to its admissibility, except for saying legal questions have arisen, including one on the validity of the subclause in the 10th schedule. Let's see. So, ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ does not give any reason for admitting the petition. జనరల్ గా ఏదన్నా పిటిషన్ మనం అడ్మిట్ చేసినప్పుడు ఆన్ వాట్ గ్రౌండ్స్ ఆర్ యూ అడ్మిటింగ్ ఇట్, ఏ కారణాల వల్ల దాన్ని మనం అడ్మిట్ చేస్తున్నాం. అడ్మిట్ చేయడం అంటే స్వీకరించడం, పిటిషన్ స్వీకరిస్తున్నాం అంటే విచారణకి స్వీకరించాము అంటాం కదా. కోర్టులో చాలా మంది పిటిషన్లు వేస్తారు, వేసిన ప్రతిదీ వాళ్ళు స్వీకరించరు. అది స్వీకరణకి అర్హమా కాదా చూసుకొని చెప్తారు, ఇది స్వీకరించాలని డిసైడ్ అయ్యారు, కానీ ఎందుకు అని కరెక్ట్ రీజన్స్ ఇవ్వలేదు. అండ్ ఓవర్ రూలింగ్ అబ్జెక్షన్స్ టు ఇట్స్ అడ్మిసిబిలిటీ, అది అడ్మిసిబుల్ కాదు, అది స్వీకరించకూడదు అని చెప్పి కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి, వాటిని ఓవర్ రూల్ చేశారు, అంటే వాటిని పట్టించుకోలేదు, వాటిని ఓవర్ రూల్ చేసి అడ్మిట్ చేసుకున్నారు. ఎక్సెప్ట్ ఫర్ సేయింగ్ లీగల్ క్వశ్చన్స్ హావ్ అరైజన్. ఒకే ఒక్క విషయం అన్నారు, ఏమన్నారు? లీగల్ క్వశ్చన్స్ వచ్చాయి, అంటే ఈ విషయంలో ప్రతిదీ అసెంబ్లీ తీసేది కాదు, కొన్ని లీగల్ క్వశ్చన్స్ వచ్చాయి అని మాత్రమే చెప్పడం జరిగింది. ఇంక్లూడింగ్ వన్ ఆన్ ద వ్యాలిడిటీ ఆఫ్ సబ్ క్లాజ్ ఇన్ ద 10th షెడ్యూల్. 10th షెడ్యూల్లో ఉన్న సబ్ క్లాజ్ యొక్క వ్యాలిడిటీ మీద కొన్ని లీగల్ క్వశ్చన్స్ వచ్చాయి అని మాత్రమే చెప్తూ దీన్ని యాక్సెప్ట్ చేసేసింది. It is as if the mere fact that some questions have arisen is enough to disregard the doctrine of precedent. Very important sentence. It is as if the mere fact that, చాలా జాగ్రత్తగా వినండి, the mere fact that some questions have arisen is enough to disregard the doctrine of precedent. Doctrine of precedent అంటే అర్థం ఏంటి? నేను చాలాసార్లు ఇంతకుముందు ఎడిటోరియల్స్ కూడా చెప్పాను. సో there is this concept of precedent. Precedent అంటే అర్థం ఏంటి? Earlier example. Every court వైల్ డెలివరింగ్ జడ్జిమెంట్, ఏదన్నా విషయంలో జడ్జిమెంట్ డెలివర్ చేసేటప్పుడు, విచారణకు స్వీకరించినప్పుడు, విచారణ ట్రయల్ చేస్తున్నప్పుడు, అడ్జుడికేషన్ చేసినప్పుడు, అలాంటి కేసెస్ ఇంతకు ముందు వేరే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ టేకప్ చేసిందా, వాటిల్లో ఎటువంటి జడ్జిమెంట్ ఇచ్చారు, వాటిని పరిశీలించాలి. దే హ్యావ్ టు రీడ్ అండ్ స్టడీ దమ్. దాన్ని మనం ప్రెసిడెంట్ అంటాం. వాటిని చూసి వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు తీర్పు ఇవ్వాలి. సో ప్రెసిడెంట్ ని చూడకుండా అన్నిటిని ఫ్రెష్ కేసెస్ లాగా చూడకూడదు, ఎందుకంటే డిఫరెంట్ సందర్భాల్లో డిఫరెంట్ తీర్పులు వచ్చేసాయి అనుకోండి, ప్రజలకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కూడా పోతుంది. అప్పుడు అలా చెప్పారు, ఇప్పుడు ఎలా చెప్పారు, ఎలా వచ్చిందంటే మొత్తం మారిపోతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి తప్పితే దృష్టిలో పెట్టుకోకుండా ఏ విషయం చేయకూడదు. అందుకే దాన్ని డాక్ట్రిన్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటారు. యూ మస్ట్ కన్సిడర్ ద ఎర్లియర్ ఎగ్జాంపుల్స్. ఆ ఎర్లియర్ ఎగ్జాంపుల్స్ చూడండి. డాక్ట్రిన్ అంటే సిద్ధాంతం అనుకోండి మీరు, డాక్ట్రిన్ అంటే సిద్ధాంతం లాగా రూల్ లాగా అనుకోవచ్చు. ప్రెసిడెంట్ ని చూడాలి అనే డాక్ట్రిన్, సిద్ధాంతం అనేది ఫాలో అవ్వాలి. సిస్టమ్ ఆఫ్ బిలీఫ్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు మీరు. డాక్ట్రిన్ అంటే సిద్ధాంతం అనుకోండి, సింపుల్ గా కాంటెక్స్ట్ పరంగా అర్థం చేసుకోండి, సరిపోతుంది. సో దాన్ని డిస్రిగార్డ్ చేసినట్టే అంటున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు కేసులో ఈ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇన్వాల్వ్ అవ్వకూడదు తీర్పు ఇచ్చే ముందు అని చెప్పింది, కానీ ఇన్వాల్వ్ అవుతుంది ఇక్కడ.
There is a specific prohibition in a constitution bench verdict of the Supreme Court and courts intervening in disqualification matters at a stage prior to a presiding officer giving a ruling. ఇదే చెప్తున్నా మీకు. There is a specific prohibition in a constitution bench verdict of Supreme Court. రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన ఒక తీర్పు ఉంది, సుప్రీంకోర్టు తీర్పు. అదేం చెప్తుంది? దెర్ ఇస్ ఎ ప్రొహిబిషన్. ప్రొహిబిషన్ అంటే ఏంటి? ప్రొహిబిషన్, మీరు ఇన్వాల్వ్ అవ్వకూడదు. బార్ బార్, బిఆర్, బార్ అన్న ప్రొహిబిషన్ అన్న అర్థం ఏంటి? ఇన్వాల్వ్ అవ్వకూడదు. దేంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు? ఆన్ కోర్ట్స్ ఇంటర్వీనింగ్ ఇన్ డిస్క్వాలిఫికేషన్ మ్యాటర్స్ అట్ ఎ స్టేజ్ ప్రయర్ టు ఏ ప్రిసైడింగ్ ఆఫీసర్ గివింగ్ రూల్. ప్రిసైడింగ్ ఆఫీసర్ తన రూలింగ్, తన తీర్పు ఇచ్చేంత వరకు, తన నిర్ణయాన్ని వెలువరిచేంత వరకు కూడా మధ్యలో కోర్ట్స్ ఇంటర్వీన్ అవ్వకూడదు ఇందులో డిస్క్వాలిఫికేషన్ మ్యాటర్స్ లో అని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఉంది. దెర్ ఇస్ ఎ ప్రొహిబిషన్ ఆన్ కోర్ట్స్ ఇంటర్వీనింగ్ ఇన్ ద అఫైర్స్. క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు ఇంతకు ముందు. ఇప్పుడు దాన్ని వీళ్ళు పట్టించుకోకుండా ఇంటర్వ్యూన్ అవుతుంది, ఈ హైకోర్టు అని పట్టించుకోకుండా ఇంటర్వ్యూన్ అవుతుంది అనేది ఇప్పుడు ప్రాబ్లం అనమాట. Of the 13 questions the division bench has framed purporting to arise from the speaker CP Joshi's notices to 19 Congress members in the Sachin pilot camp, the last one itself shows it cannot entertain the petition. Okay, purporting అంటే ఇక్కడ రిలేటింగ్ టు అని చెప్పి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు సచిన్ పైలట్ క్యాంప్ కి సంబంధించి మనకి ఈ డిస్క్వాలిఫికేషన్ చేయాలి అని ఒక చెప్పి మన అసెంబ్లీలో రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. స్పీకర్ దానికి నోటీసులు పంపడం జరిగింది. ఇక నిర్ణయం తీసుకోక ముందే సచిన్ పైలట్ క్యాంప్ వచ్చి మన హైకోర్టులో కేసు వేశారు. దాన్ని హైకోర్టు యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేస్తున్నప్పుడే 13 క్వశ్చన్స్ అది ఫ్రేమ్ చేస్తూ ఒక మాట చెప్పింది. సో పర్పోర్టింగ్ అంటే స్టేటెడ్ టు బి ట్రూ, అరైజ్ ఫ్రమ్ అంటే దీని నుంచి వచ్చాయి అని అర్థం. ఆ క్వశ్చన్స్ అని దేని నుంచి వచ్చాయి? స్పీకర్ ఇచ్చిన నోటీసెస్ నుంచే ఈ క్వశ్చన్స్ వచ్చాయి. ఈ క్వశ్చన్స్ ని ఎగ్జామిన్ చేయడం కోసమే మేము ఈ కేసుని యాక్సెప్ట్ చేస్తున్నాం అంటున్నారు. సింపుల్ థింగ్ అండి. స్పీకర్ కి రిక్వెస్ట్ పెట్టారు ఎవరు? అధికార పార్టీ వాళ్ళు. ఎందుకంటే అధికార పార్టీ వాళ్ళే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించారు కాబట్టి. సో స్పీకర్ ఏమో వీళ్ళకి నోటీస్ పంపించారు. ఆ నోటీసుల్ని చూసి ఈ నోటీసుల్లో ఉన్న ఈ ఇష్యూస్ ని ఎగ్జామిన్ చేయడం కోసం మేము కేసు టేకప్ చేస్తున్నాం అని చెప్పి 13 ఇష్యూస్ రాయడం జరిగింది ఎవరు? హైకోర్టు వాళ్ళు. అందులో 13వ క్వశ్చన్, 13వ దాంట్లో ఫాలో అయినా సరే కేసుని యాక్సెప్ట్ చేయకూడదు అని చెప్పి అంటున్నారు. 13ది ఏంటో చూద్దాం. The question is whether the Supreme Court judgment in Quixote Holohan is a bar on the High Court examining the issues. అర్థమవుతుందా? ఈ కిహోటో హొలోహాన్ కేసు 1992లో వచ్చింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి ఇందాక మీకు మాట్లాడాను. సో ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఈజ్ దట్ ఎ బార్ ఆన్ హైకోర్ట్స్ ఎగ్జామినింగ్ ది కేస్ ఆర్ హైకోర్ట్ ఎగ్జామినింగ్ ద ఇష్యూస్. ఇలాంటి విషయాల్లో హైకోర్టు ఎగ్జామిన్ చేయవచ్చా లేదా? అర్థమవుతుందా? మళ్ళీ చూడండి. ద క్వశ్చన్ ఈజ్ వెదర్ ఎ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఇన్ కిహోటో హొలోహాన్ కేస్ ఈజ్ ఎ బార్ ఆన్ ద హైకోర్ట్ ఎగ్జామినింగ్ ద ఇష్యూ. హైకోర్టు ఇలాంటి విషయాల్ని ఎగ్జామిన్ చేయవచ్చా లేదా అనేది సుప్రీంకోర్టు 1992లో ఉన్న ఈ కేసులో చెప్పింది. అయితే ఆ కేసు ప్రకారం హైకోర్టు ఎగ్జామిన్ చేయొచ్చా లేదా అనేది మళ్ళీ మేము ఎగ్జామిన్ చేయడం కోసం కేసుని యాక్సెప్ట్ చేస్తున్నాం అని చెప్పి అంటున్నారు. అందుకే చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది. సుప్రీంకోర్టు ఏమో చేయకూడదు అని చెప్పింది. నిజంగా ఆ తీర్పు అనేది ఈ హైకోర్టును ఆపుతుందా లేదా అనేది ఇప్పుడు ఎగ్జామిన్ చేయాలి అని చెప్పి హైకోర్టు అంటుంది. It is illogical that the bench holds that the petition is maintainable even while proposing to examine whether a constitutional bench judgment binds it or not. అందుకే అది ఇల్లాజికల్ గా ఉంది. బెంచ్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ జడ్జెస్. ఒక కేసుని తీర్పునిచ్చే గ్రూప్ ఆఫ్ జడ్జెస్ బెంచ్ అంటాం. ఇట్ ఈస్ ఇల్లాజికల్ దట్ ద బెంచ్ హోల్డ్స్ దట్ ద పిటిషన్ ఈస్ మెయింటైనబుల్. చాలా కేర్ఫుల్ గా వినండి. హైకోర్టు బెంచ్ ఏమంటుంది? ఈ పిటిషన్ మెయింటైనబుల్ అంటుంది. అంటే మెయింటైన్ చేయొచ్చు, కొట్టివేయడానికి లేదు, మేము స్వీకరిస్తాం అంటుంది ఒక పక్క. అంటూ ఈవెన్ వైల్ ప్రపోజింగ్ టు ఎగ్జామిన్ వెదర్ ఏ కాన్స్టిట్యూషన్ బెంచ్ జడ్జిమెంట్ బైండ్స్ ఇట్ ఆర్ నాట్. ఇంకో వైపు నుంచి ఏమంటుంది? కాన్స్టిట్యూషన్ బెంచ్ 1992 కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో హొలోహాన్ కేసులో, కిహోటో హొలోహాన్ కేసులో, అది దీనికి అప్లై అవుతుందా అవదా, హైకోర్టు మీద అది బైండింగ్ గా కాదా అనేది కూడా ఎగ్జామిన్ చేస్తామని చెప్తుంది. హైకోర్టు ఇంటర్వ్యూన్ అవ్వకూడదని చెప్పి అందులో చెప్తుంటే మళ్ళీ ఏమో నాకు ఎగ్జామిన్ చేస్తామని చెప్పి మళ్ళీ టేకప్ చేస్తారు. ఇన్ అదర్ వర్డ్స్, ఏ పిటిషన్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ మెయింటైనబుల్ ఆన్ ద గ్రౌండ్ దట్ ద కోర్ట్ ప్రపోజెస్ టు ఎగ్జామిన్ ఇట్స్ మెయింటైనబిలిటీ. సమస్యనే హైకోర్టు ఇంటర్వ్యూన్ అవ్వాలా లేదా
అనే విషయం తెలుసుకోవడం కోసం మళ్ళీ ఆ టేకప్ చేస్తారు. యాక్చువల్గా క్లారిటీ లేకపోతే చేయకూడదు. ఇఫ్ యు ఆర్ డౌట్ఫుల్ యూ షుడ్ నాట్ టేక్ ఇట్ అప్. సమస్య అక్కడే వస్తుంది. ఇక్కడ లాస్ట్ సెంటెన్స్ చదవండి. ఇన్ అదర్ వర్డ్స్, ఏ పిటిషన్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ మెయింటైనబుల్. పిటిషన్ ని ఇట్ ఈస్ మెయింటైనబుల్. మెయింటైనబుల్ అంటే స్వీకరించవచ్చు అని చెప్పి చెప్తోంది. ఆన్ ద గ్రౌండ్ దట్, ఏ కారణం చేత, ద కోర్ట్ ప్రపోజెస్ టు ఎగ్జామిన్ ఇట్స్ మెయింటైనబిలిటీ. పిటిషన్ మెయింటైన్ చేయొచ్చా లేదా అనే విషయాన్ని ఎగ్జామిన్ చేయడం కోసం దాన్ని మెయింటైన్ చేస్తున్నాం అన్నమాట. చాలా కాంప్లెక్స్ గా ఉంది వర్డింగ్, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి పిటిషన్ ని యాక్సెప్ట్ చేయవచ్చా చెయ్యకూడదా అని డిసైడ్ చేయడం కోసమే దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాము అని కోర్టు రాసిన ఓన్ వర్డ్స్ లో ఉంది. అక్కడే సమస్య అంతా వస్తుంది. అండ్ ద 1992 judgment, while upholding the validity of the 10th schedule to the constitution, the anti-defection law also declared that para 2, a part of which is now under challenge and is the ostensible reason for the High Court entertaining the petition, does not. ఓకే, వెయిట్ చేయండి. ఇది ఒకసారి ఎలా చదవాలంటే, ఈ రెండు గీతల మధ్యలో ఉన్నది పక్కన పెట్టండి ఫస్ట్, తర్వాత చదువుదాం. డస్ నాట్ వైలేట్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, వోట్ ఆర్ కాన్షియన్స్ ఆఫ్ ఎలక్టెడ్ మెంబర్స్. చూడండి, 1992 జడ్జ్మెంట్ లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్హోల్డ్ చేసింది దేన్ని, ద వ్యాలిడిటీ ఆఫ్ 10th షెడ్యూల్ ది కాన్స్టిట్యూషన్. 10th షెడ్యూల్ టు ది కాన్స్టిట్యూషన్ అనేది కరెక్టే, దాన్ని తప్పు కొట్టి వేయాల్సిన అవసరం లేదు. అప్హోల్డ్ అంటే సపోర్ట్ అని అర్థం. ఓకే, సపోర్ట్ చేసింది. అండ్ ఇంక దీన్ని ద యాంటీ డిఫెక్షన్ లా అని, ఎందుకంటే 10th షెడ్యూల్ లో ఉన్నది యాంటీ డిఫెక్షన్ లాయే కాబట్టి. అండ్ ఆల్సో డిక్లేర్డ్ దట్ para 2, ఈ para 2 లో ఏముంది అనేది మధ్యలో రాశారు, అది పక్కన పెట్టండి. అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఇది పక్కన పెట్టి చదవండి. డిక్లేర్డ్ దట్ para 2 does not violate the freedom of speech, vote or conscience of elected members. ఇందాక ఇదే మాట్లాడాను మీకు. అంటే వేరే వాళ్ళకి మనం ఇప్పుడు మన పార్టీ ఒకటి చెప్పింది, మనకి దానికి వ్యతిరేకంగా ఓటు వేసాం అనుకోండి, అది మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని ఫాలో అయినట్టే కదా. ఇప్పుడు నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, నా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది, నాకు ఇది కరెక్ట్ అనిపించింది, అది నేను చేస్తాను అని చేసే హక్కు లెజిస్లేటర్కి ఉండదా? తన అంతరాత్మ ప్రబోధం మేరకు తను ప్రవర్తించకూడదా? మరి ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ ఏం చెప్తుంది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే, అంటే తన పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తే అండ్ హీఈస్ లయబుల్ టు బి డిస్క్వాలిఫైడ్ అని చెప్పి యాంటీ డిఫెక్షన్ లా చెప్తుంది. మరి అలా చెప్పడం అతని అంతరాత్మ ప్రబోధం మేరకు అతను ప్రవర్తించే అవకాశాన్ని కట్ చేయడమే కదా. పార్టీ చెప్పింది ఫాలో అవ్వాలి, తన అంతరాత్మ చెప్పింది ఫాలో అవ్వకూడదు అని చెప్పి చెప్తున్నట్టే కదా. అంటే అతని హక్కులు మనం భంగం కలిగిస్తున్నట్టే కదా అని చెప్పి అప్పట్లో 1992లో అడిగారు. అడిగితే సుప్రీంకోర్టు అంది అదేమీ కాదు, అది ఆ హక్కులు భంగం కలిగించినట్టు కాదు, అది వైలేట్ చేస్తున్నట్టు కాదు, 10th షెడ్యూల్లో ఉన్నది కరెక్టే అది అని అప్హోల్డ్ చేసింది. Yet the High Court is now, ఈ మధ్యలో చూడండి, a part of which is now under the challenge and is the ostensible reason for the High Court to entertain the petition. అందులో ఉన్న భాగమే ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నారు వీళ్ళు. అందుకని ఆస్టెన్సిబుల్ అంటే అపరెంట్, బయటికి కనిపించేది, సంథింగ్ దట్ ఈస్ విజిబుల్. ఆస్టెన్సిబుల్ సంథింగ్ దట్ కెన్ బి సీన్, బయటికి చూపించే రీజన్ ఏంటి, ఆ రీజన్ తోనే హైకోర్టు ఇప్పుడు దాన్ని ఈ పిటిషన్ ఎంటర్టైన్ చేసింది. అంటే 10th షెడ్యూల్లో ఉన్న పోర్షన్ లో కొంచెం ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం అది దాన్ని ఎలా ఇంటర్ప్రెట్ చేయాలనే విషయంలోనే మళ్ళీ హైకోర్టు ఇప్పుడు స్వీకరించింది. Yet the High Court is now venturing to find out whether para 2(1)(a, which deals with disqualifying lawmakers who voluntarily give up membership of the party, has been examined by the High Court, Apex Court, from the point of view of intra-party democracy. Paragraph 2(1)(a మీరు ఒకసారి అది ఓపెన్ చేసి చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. 10th షెడ్యూల్ పారాగ్రాఫ్ 2(1)(a)లో అంటే ఎలాంటి సందర్భాల్లో డిస్క్వాలిఫై చేయవచ్చు అని చెప్పాను చూడండి. మొదటి సందర్భం ఏంటి, వెన్ దీస్ మెంబర్స్ వాలంటరీలీ గివ్ అప్ దేర్ మెంబర్షిప్ అనే విషయం ఏదైతే ఉందో దాన్ని హ్యాస్ బీన్ ఎగ్జామిన్డ్ బై ది ఎపెక్స్ కోర్ట్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఇంట్రాపార్టీ డెమోక్రసీ పర్స్పెక్టివ్ లో, పార్టీ యొక్క అంతర్గత ప్రజాస్వామ్యం అనే పర్స్పెక్టివ్ లో సుప్రీం కోర్టు దాన్ని చూసిందా, ఎగ్జామిన్ చేసిందా లేదా అనేది మళ్ళీ ఎగ్జామిన్ చేయడం కోసం వీళ్ళు టేకప్ చేశారు. సుప్రీం కోర్టు ఏ యాంగిల్లో చూసింది అని చెప్పి ఎగ్జామిన్ చేయడం కోసం హైకోర్టు టేకప్ చేస్తుంది. If at all the provision's validity is to be tested, it can only be done in a case arising out of it. Provision యొక్క వ్యాలిడిటీని టెస్ట్ చేయాలంటే దానికి సంబంధించిన విషయాల్లో, దానికి సంబంధించిన కేసు, దానికి ఏదైనా సంబంధించిన విషయాల్లో చేయాలి. When no decision has been rendered by the speaker, it is beyond comprehension how the court entertained arguments on the issuance of the notice and on whether dissidents can be disqualified for questioning the party line. సమస్య ఏంటంటే అక్కడ 2(1)(a ప్రకారం డిస్క్వాలిఫై చేయలేదు కదా ఇంకా.
సచిన్ పైలట్ క్యాప్ని ఇంకా డిస్క్వాలిఫై చేయలేదు. మీకు ఇందాక చెప్పాను 2-1A 2-1B. 2-1A ఏం చెప్తుంది? వాలంటరీలీ గివింగ్ అప్. 2-1B ఏం చెప్తుంది? పార్టీకి వ్యతిరేకంగా ఏదన్నా ఓటింగ్ జరిగినప్పుడు పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడం, రెండు ఉంటాయి. పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడం ఒకటి, వాలంటరీలీ గివింగ్ అప్ అని. అందులో వాలంటరీలీ గివింగ్ అప్ అనే దానికి వైడర్ కాన్నిటేషన్ ఉందని చెప్పాను. అంటే ఓన్లీ రెసిగ్నేషన్ ఒకటే కాదు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో పార్టిసిపేట్ చేయడం కూడా, అంటే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం, పార్టీకి వ్యతిరేకంగా పార్టీ ప్రతిష్టని కించపరిచేలాగా ప్రవర్తించడం, ఇట్లాంటి కొన్ని ఆస్పెక్ట్స్ అందులో కవర్ అయ్యాయి 2-1Aలో. అయితే 2-1Aని ఇప్పుడు చూడండి, ఇంట్రా పార్టీ డెమోక్రసీ అన్నారు. డెమోక్రసీ అంటే అర్థం ఏంటి చెప్పండి? వాట్ ఈస్ డెమోక్రసీ? డెమోక్రసీ అంటే మన ప్రభుత్వం చెప్పిన ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయడం డెమోక్రసీయా? కాదు. డెమోక్రసీ మనకి ఏమిస్తుంది? ఇట్ హస్ గివెన్ అస్ పవర్ టు క్వశ్చన్. అంటే ప్రభుత్వం చేసిన చర్యల్ని ప్రజలు క్వశ్చన్ చేసే అధికారం ఉంటుంది. అలాగే పార్టీ చేసిన పనుల్ని క్వశ్చన్ చేసే అధికారం పార్టీ మెంబర్స్ ఉండకూడదా? అందుకే ఇంట్రా పార్టీ డెమోక్రసీ అనేది ఉండకూడదా? మీరు ప్రభుత్వానికి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే అది ఇంటర్నల్ డెమోక్రసీ అని ఎందుకు అనుకోకూడదు? ఇంట్రా పార్టీ డెమోక్రసీ అని ఎందుకు అనుకోకూడదు? ఆ యాంగిల్లో ఎందుకు చూడకూడదు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఇట్స్ ఎ లీగల్ థింగ్. మీరు ఒకేదాన్ని రెండు రకాలుగా చూడచ్చు. యాంటీ డిఫెక్షన్ ఏం చెప్తుంది? పార్టీ వ్యతిరేకంగా చేస్తే డిస్క్వాలిఫై చేయొచ్చు అంటుంది. వీళ్ళు ఏమంటున్నారు? ఇంట్రా పార్టీ డెమోక్రసీ కాన్సెప్ట్ ఏంటి? మరి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడకూడదా? తప్పు చేసినప్పుడు క్వశ్చన్ చేయకూడదా? మరి డెమోక్రసీకి ఉన్న అర్థం ఏంటి అని ఆ యాంగిల్లో సుప్రీంకోర్టు దాన్ని అప్పుడు చూసిందా, చూడలేదా? 1992 కేసులో ఏం చెప్పింది? పార్టీ చెప్పింది ఫాలో అవ్వాలి, స్పీకర్ చెప్పింది ఫైనల్ అని చెప్తూ వచ్చింది. అందుకని ఆ యాంగిల్లో అప్పుడు సుప్రీంకోర్టు చూసిందా లేదా, ఇంట్రా పార్టీ డెమోక్రసీ యాంగిల్లో సుప్రీంకోర్టు చూడలేదేమో, చూసిందా లేదా అనే విషయాన్ని ఇప్పుడు ఎగ్జామిన్ చేద్దామని చెప్పి హైకోర్టు వచ్చింది. చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది. అయితే ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే, స్పీకర్ ఇంకా డెసిషన్ ఏమీ తీసుకోలేదు, ఓన్లీ నోటీసులు పంపడం జరిగింది. డెసిషన్ తీసుకోకముందు, వెన్ నో డెసిషన్ హ్యాస్ బీన్ రెండర్డ్ బై ద స్పీకర్, ఇట్ ఈస్ బియాండ్ కాంప్రహెన్షన్ హౌ ద కోర్ట్ ఎంటర్టైన్డ్ ఆర్గ్యుమెంట్స్ ఆన్ ద ఇష్యూయన్స్ ఆఫ్ ద నోటీస్ అండ్ ఆన్ వెదర్ డిసిడెంట్స్ కెన్ బి డిస్క్వాలిఫైడ్ ఫర్ క్వశ్చనింగ్ ద పార్టీ లైన్. కోర్టు అసలు స్పీకర్ నిర్ణయమే తీసుకోలేదు. నిర్ణయం తీసుకోక ముందే కోర్టు ఎలాగ ఆర్గ్యుమెంట్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది ఆన్ ది ఇష్యూయన్స్ ఆఫ్ నోటీస్ ఎందుకు ఇష్యూ చేశారు, ఇష్యూ చేసిన విషయంలోను, మరియు వెదర్ డిసిడెంట్స్ కెన్ బి, డిసిడెంట్స్ అంటే మనకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు, ఎలా చెప్పారు మనకి, అసమ్మతివాదులు. డిసిడెంట్స్ అంటే అసమ్మతివాదుల్ని డిస్క్వాలిఫై చేయవచ్చా లేదా అనే విషయంలో విచారణ చేయడానికి హైకోర్టు యాక్సెప్ట్ చేసేసింది. స్పీకర్ నిర్ణయం తీసుకున్నాక చేయొచ్చు కదా, ముందే ఎందుకు చేస్తుంది అనేది క్వశ్చన్ మార్క్. 2-1A has been used by speakers for years. కొన్ని సంవత్సరాలుగా 2-1A ని స్పీకర్స్ వాడుతున్నారు. 2-1A అంటే ఏంటి? వాలంటరీలీ గివింగ్ అప్. వాలంటరీలీ గివింగ్ అప్ అంటే అర్థం ఏంటి? ఓన్లీ రెసిగ్నేషన్ కాదు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో పార్టిసిపేట్ చేయడం కూడా. దాన్ని యూజ్ చేసి స్పీకర్స్ ఎన్నోసార్లు డిస్క్వాలిఫై చేశారు. అండ్ మెనీ సచ్ డిస్క్వాలిఫికేషన్ ఆర్డర్స్ హావ్ బీన్ అప్హెల్డ్ బై ద సుప్రీం కోర్ట్. అలాంటి డిస్క్వాలిఫికేషన్స్ ని సుప్రీం కోర్టుకి వెళ్ళినా సరే సుప్రీం కోర్టు దాన్ని సపోర్ట్ చేసింది. ఎందుకంటే స్పీకర్ కి వైడ్ రేంజింగ్ పవర్స్ ఉన్నాయి, చేయొచ్చు. Including as recently as November 29 is a Karnataka case. Karnataka recently November 29th November 2019 ఆ టైంలో కూడా ఇది ఈ కేసు జరిగింది. అందులో కూడా సుప్రీం కోర్టు స్పీకర్ ని సపోర్ట్ చేసింది. Admitting a matter without explaining how the law laid down by the Supreme Court does not bind a high court raises grave questions of judicial impropriety. చూడండి, admitting a matter without explaining how the law laid down by the Supreme Court does not bind a high court. ఇంతకు ముందు సుప్రీం కోర్టు చేసిన తీర్పు ఏదైతే ఉందో, ఇచ్చిన చట్టం ఏదైతే ఉందో, అది హైకోర్టుకి ఏ రకంగా బైండింగ్ కాదు. ఇట్ ఈస్ బైండింగ్, రైట్? ఎవ్రీ జడ్జ్మెంట్ బై ద సుప్రీం కోర్ట్ ఈస్ బైండింగ్ ఆన్ హైకోర్టు. బైండింగ్ అంటే అర్థం ఏంటి? వాళ్ళు కట్టుబడి ఉండాలి. సుప్రీం కోర్టు ఇచ్చిన ప్రతి జడ్జిమెంట్ కి కూడా హైకోర్టు కట్టుబడి ఉండాలి. ఇంతకు ముందు ఈ విషయంలో సుప్రీం కోర్టు 1992 కేసులో ఇచ్చిన తీర్పు అనేది హౌ ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ఆన్ హైకోర్ట్. ఇఫ్ ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ హైకోర్ట్, హైకోర్ట్ షుడెంట్ టేక్ ఇట్ అప్. ఆల్రెడీ సుప్రీం కోర్టు దీని గురించి మాట్లాడింది, మళ్ళీ హైకోర్టు దాన్ని ఎందుకు టేకప్ చేసింది? ఇఫ్ ఇట్ ఈస్ బైండింగ్, ఇట్ షుడ్ నాట్ టేకప్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ హైకోర్టు పర్స్పెక్టివ్ లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు బైండింగ్ కాదు అనుకోండి, అంటే కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు అనుకోండి, ఎందుకు కాదో చెప్పాలి కదా. అందుకే అంటున్నాను, అడ్మిటింగ్ ది మ్యాటర్ వితౌట్ ఎక్స్ప్లెయినింగ్. ఎందుకు కాదు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. హైకోర్టు సుప్రీం కోర్టు అప్పుడు ఇచ్చిన తీర్పు మా మీద ఇప్పుడు బైండింగ్ కాదు, ఎందుకు ఇది డిఫరెంట్ కేసు అని చెప్పి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేయకుండా కేసుని ఎలా యాక్సెప్ట్ చేశారు, అడ్మిట్ చేశారు? సో ఇట్ రైజెస్ గ్రేవ్ క్వశ్చన్స్. ప్రశ్నలు ఎలాంటి క్వశ్చన్స్ ని? గ్రేవ్ అంటే సీరియస్ క్వశ్చన్స్, సీరియస్ ప్రశ్నలు, చాలా సీరియస్ క్వశ్చన్స్ ని లేవనెత్తుతుంది.
ఇలా అడ్మిట్ చేయడం అనేది హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పు దీనికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా దాని హైకోర్టు అడ్మిట్ చేయడం అనేది సీరియస్ క్వశ్చన్స్ లేవనెత్తుతుంది ఆఫ్ వాట్ జ్యుడిషియల్ ప్రొపరైటీ. ప్రొపరైటీ అంటే డెకోరం, అంటే యాక్సెప్టెడ్ బిహేవియర్, యాక్సెప్టెడ్ మోరల్ బిహేవియర్ ని మనం ప్రొపరైటీ అంటాం. అది కరెక్ట్ గా ఉందా లేదా అనే ప్రశ్న లేవనెత్తుతుంది. ఎందుకంటే జుడిషియరీ కరెక్ట్ గా ప్రవర్తిస్తుందా లేదనే క్వశ్చన్స్ వస్తున్నాయి ఇప్పుడు. హవెవర్, even as the political crisis plays out on the lawns of Raj Bhavan, the top court itself appears to be raising the question whether dissent within a party can attract disqualification proceedings. అయినప్పటికీ పొలిటికల్ క్రైసిస్ ప్లేస్ అవుట్ ఆన్ ద లాన్స్ ఆఫ్ రాజ్ భవన్, గవర్నర్ ఏరియాలో ఇప్పుడు పొలిటికల్ క్రైసిస్ ఇట్ ఈస్ ప్లేయింగ్ అవుట్, వస్తుంది, బయటపడుతుంది. ద టాప్ కోర్ట్ ఇట్ సెల్ఫ్ అపియర్స్ టు బి రైజింగ్ ద క్వశ్చన్ విత్ డిసెంట్ విత్ ఇన్ ఏ పార్టీ కెన్ అట్రాక్ట్ డిస్క్వాలిఫికేషన్ ప్రొసీడింగ్స్. అంటే పార్టీ లోపల ఉన్న అసమ్మతి వల్ల డిస్క్వాలిఫై చేయవచ్చా లేదా అనే క్వశ్చన్స్ మళ్ళీ రైజ్ చేస్తుంది హైకోర్టు. డిస్క్వాలిఫై చేయవచ్చు అని యాంటీ డిఫెక్షన్ లా చెప్తుంది, దాని పవర్స్ అన్ని స్పీకర్ చేతిలో ఉన్నాయని చెప్తుంది. అది కోర్ట్ స్పీకర్ డిసైడ్ అయ్యేంత వరకు కోర్టులు ఇన్వాల్వ్ అవ్వకూడదు అని చెప్తుంది. ఈ టైంలో సో హైకోర్టు ఏమో ఇలా ప్రవర్తించింది. వాట్ ఎవర్ ద సర్కమ్స్టాన్సెస్, ద ఎస్సీ షుడ్ నాట్ కండోన్ ఇంప్రాపర్ అండ్ ప్రిమెచ్యూర్ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్. వాట్ ఎవర్ ద సర్కమ్స్టాన్సెస్, పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా సుప్రీం కోర్ట్ షుడ్ నాట్ కండోన్ అంటే ఒక రకంగా క్షమించేయడం అనమాట. తప్పు, యాక్సెప్ట్ ఇంప్రాపర్ బిహేవియర్ ని యాక్సెప్ట్ చేసేయడం, దాన్ని కండోన్ అంటాం. తప్పు చేసాడు అయినా సరే ఓకేలే పర్లేదు అని వదిలేస్తాం చూడండి, దాన్ని కండోన్ అంటాం. సుప్రీం కోర్ట్ దీన్ని కండోన్ చేయకూడదు. ఇట్ షుడ్ నాట్ యాక్సెప్ట్ దిస్ ఇంప్రాపర్ బిహేవియర్ ఫ్రమ్ ది హైకోర్ట్. షుడ్ నాట్ కండోన్ ఇంప్రాపర్ అండ్ ప్రిమెచ్యూర్ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్. ప్రిమెచ్యూర్ అంటే ముందే విషయం అవ్వకుండా, తీర్పునివ్వకుండా, స్పీకర్ ఇంకేమీ డిసైడ్ చేయకుండా జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్, జ్యుడిషియరీ మధ్యలో ఇంటర్వ్యూన్ అయిపోవడాన్ని, ఇంప్రాపర్ గా చేయడాన్ని, ఇలా చేయడాన్ని సుప్రీం కోర్ట్ అనేది వదలకూడదు. అర్థమవుతుందా? సుప్రీం కోర్ట్ దీని అలా వదిలేయకూడదు అని దీని పాయింట్. సో నా ఇంగ్లీష్ క్లాసెస్ లో జాయిన్ అవ్వాలంటే యూ హ్యావ్ దిస్ నెంబర్, మన ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి, మీకు డిస్కస్ చేస్తాను. 2000 రూపీస్ ఫీజ్, యూ గెట్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ, 7 to 8 PM డైలీ, ప్రతిరోజు నైట్ లైవ్ క్లాసెస్ ఉంటాయి. అండ్ అందులో 15 నుంచి 20 నిమిషాల పాటు నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కేటాయిస్తాను. సో ఎడిటోరియల్ కానీ ఏదైనా చెప్పి తర్వాత నేను వెయిట్ చేస్తాను. యూ ఆస్క్ ఎనీథింగ్, ఐ విల్ ఆన్సర్. ప్రతి క్వశ్చన్ కి నేను ఆన్సర్ చేస్తాను. ఇట్ విల్ బి ఫ్రీ వీలింగ్ ఇంటరాక్షన్. యూపీఎస్సీ ఇన్ఫినిటీ లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో వస్తున్న కోర్స్ ఇది. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. 40,000 రూపీస్ ఫీజు August 1st నుంచి 50,000 అవుతుంది. సో హూఎవర్ వాంట్స్ టు జాయిన్, దిస్ ఈస్ ద రైట్ టైం. ఇంకా డిలే చేస్తే మీకు 10,000 రూపీస్ పెరిగిపోతుంది ఫీజు. చూసుకోండి. అలాగే బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి బ్యాంక్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ కి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు ప్రొవైడ్ చేస్తున్నాను. మన ఇన్స్టిట్యూట్ యాప్ కి నేను యాక్సెస్ ఇస్తున్నాను ఫర్ ఫ్రీ. జాయిన్ కాని వాళ్ళ కోసం, అది జాయిన్ అయిన వాళ్ళకి ఆల్రెడీ ఉంది, జాయిన్ కాని వాళ్ళకి కూడా ఓన్లీ టెస్ట్ల వరకు యాక్సెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఎడిటోరియల్ కామెంట్ సెక్షన్ చూడండి, కామెంట్ సెక్షన్ లో మీకు డీటెయిల్స్ అన్ని ఉంటాయి. గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి, ఇన్స్టిట్యూట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, దెన్ యూ విల్ రిసీవ్ యువర్ లాగిన్ డీటెయిల్స్. కొంచెం టైం పడుతుంది, వీఆర్ నాట్ ఏ కార్పొరేట్ కంపెనీ. వెనక నుండి తీసుకొని మన ఇన్స్టిట్యూట్ లో ఉన్న వాళ్ళు దానికి యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసి మీకు ఇస్తారు. ఇట్ టేక్స్ సమ్ టైం, ఓపిక పట్టాలి. ఓకే, సో ఇంగ్లీష్ కోర్స్ గురించి ఆల్రెడీ చెప్పాను. వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.